ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలంతా దేవుడు ఆయన ఉచితమైన కృపలో దయలో మనందరి కుటుంబాలని కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ లాస్ట్ వారాన్ని ఇచ్చాడు. అందుని బట్టి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే ఈ నెలలో మేము హైదరాబాద్ వెళ్ళాము, పాస్టర్ గారు నేను. సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత నైట్ వెళ్ళాము. నైట్ టైము ప్రయాణం కదా, కొంచెం భయం అనిపించి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి క్షేమంగా వెళ్ళొస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. దేవుని కృప వల్ల కారులో వెళ్ళాము. అందుకని కొంచెం ప్రేయర్ చేసుకున్న క్షేమంగా వెళ్ళి రావడానికి సహాయం చేయతండి. దేవుడు మాకు ఎప్పుడు మా ప్రయాణాల్లో సహాయం చేస్తున్నాడు. మధ్యరాత్రులు కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రేయర్లకు వెళ్ళి వస్తూ ఉంటాము. ఇప్పటి వరకు కాపాడాడు దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతలు తెలియపలుచుకుంటున్నాను. అలాగే ఈ నెల గుడ్ ఫ్రైడే ఆరాధనలో, అలాగే మట్ల ఆదివారం ఆరాధనలో, ఈస్టర్ పండుగలో కూడా దేవుడు తోడుగా ఉండి సహాయం చేసి జరిగించాడు. ఎంతో ఘనంగా జరగటానికి ఈ సంవత్సరం బాగా జరిగిందని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాము అనుకుంటున్నాము. బాగా జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా బిల్లు చింతల్లి బాప్టిజం తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేయండి. సైతానికి ఎలాంటి అధికారం బిడ్డల పైన లేకుండా, శోధనలో పడకుండా ఉండేటట్లు బిడ్డల కొరకు, వాడి చదువు కొరకు, మా సేవ పరిచర్య కొరకు, మా ప్రయాణాల కొరకు, మా ఆరోగ్యాల కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వారంలో కూడా మాకు ప్రయాణం ఉంది. ఈరోజు కూడా నూజివీడు వెళ్తున్నాము. రేపు ఎల్లుండి మీటింగ్స్ ఉన్నాయి. ప్రయాణం కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము ప్రతిరోజు చేస్తున్నాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.